స్తోత్రమెస్సయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు వాక్యాన్ని చదువుకున్నారా అని మిమ్మల్ని ప్రతి దినము నేను అడుగుతూ జరుగుతుంది. ఏదేమైనా దేవుడు తన కృప చొప్పున మనందరి ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు కనుక ప్రతి దినము ఈ వాగ్దానాన్ని అందించడానికి కృప చూపిస్తున్నాడు. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 149 అధ్యాయం 4వ వచనం. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దీనికి ముందు మాట ఏమంటుందంటే, ఆయన తన ప్రజల ఎడల ప్రీతి గలవాడై మరి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ప్రీతి అనగా మరి దేవుని ప్రేమ మన యందు మరి ఆయన కలిగి ఉన్నాడు, ప్రీతి కలిగి ఉన్నాడు కనుక, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నువ్వు దీనుడు అయినా సరే, మరి ఎన్నిక లేనివాడు అయినా సరే, ఎన్నిక లేని దానమైనాను సరే, నా ప్రభు నేనేం చేస్తున్నాడు తెలుసా? ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షణతో అలంకరించబోతున్నాడు కనుక ప్రతి ఒక్కరూను నీ పరిస్థితిని బట్టి కుంగిపోవద్దు. ఈ దినం మరి దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? దేవుడే నిన్ను రక్షణతో అలంకరించబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరు ఈ వాగ్దానం నా కోసమే, ప్రభు నాతోనే మాట్లాడాడని ఒకవేళ నీవు గ్రహించగలిగితే, నీవు మరి ఆయనను అనుసరించగలిగితే, ఆయనను వెంబడించగలిగితే, ఈ వాగ్దానం నీ సొంతం. నిన్ను రక్షణతో అలంకరించబోతున్నాడు. ప్రతి సమస్య నుంచి నేను విడిపించి నిన్ను దీవించబోతున్నాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి ఏ శ్రమలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వారిని విడిపించండి. ఎవరైనా రోగముతో, వ్యాధులతో, బాధలతో, శోధనలతో ఉంటే ప్రభు వారిని విడిపించండి. ముఖ్యంగా రోగులను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అలాగే నా తండ్రి, ఎండల వేడిమి చాలా తీవ్రతగా ఉంది ప్రభు. ఇప్పుడైనా ఎండల వేడిమిని తగ్గించమని నేను అడుగుతలేదు కానీ ప్రభు, వాటిని తట్టుకునే శక్తిని ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఎంతమంది ప్రజల తండ్రి నేను వయసు వచ్చినప్పుడు వివాహం కాని వారికి వివాహాలు జరిపించండి. గర్భంలోని బిడ్డ గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, నా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, నీ బిడ్డలు చేస్తున్న వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో నేను సమస్తములో మీరే తోడేయండి మనం ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి, నేను ఈ దినం ఎవరిది మ్యారేజ్ అయినో, బర్త్డేనో నీ బిడ్డలు దీవిస్తున్నాం, మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఎంతమంది ప్రజలు ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములు మీరే తోడేయండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డలారా, ప్రభు మీ అందరితో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ మీరు అనేక మందిని బలపరచండి. ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.